హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. రీసెంట్గా సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు, లేకపోతే మిగిలిన కోర్టులు కూడా ఈ డివోర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇందులో రకరకాల కొత్త విశేషాలని తీసుకొస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ విషయాలతో మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. ఈరోజు ఒక స్పెషల్ కేసు గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. డివోర్స్ కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఇండియా మొత్తం మీద. మన ఏదైతే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది ఇండియాలో అని ఒక నానుడి ఏదైతే ఉందో అది చెరిగిపోతుంది అని చెప్పేసి కోర్ట్స్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాయి. అయితే వీటిలో లేటెస్ట్గా వస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ ఏంటి అంటే, అసలు భార్యాభర్తల మధ్య ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ ఎందుకు ఉండట్లేదు, ఒకరి మీద ఒకరికి ఎంపతి ఎందుకు ఉండట్లేదు, బయట ఎవరి మీదో ఇచ్చే ఆ ప్రేమ ఎంపతి అనేది భర్త మీద లేదంటే భార్య మీద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది కొన్ని క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి అన్నమాట. సో నిజంగా ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనేది పక్కన పెడితే రెస్పెక్ట్ కూడా ఎందుకు ఉండట్లేదు? తిట్టుకోవడం, కొట్టుకోవడం, లేకపోతే ఒకరి మీద ఒకరు ఈ నిఘా పెట్టడం, వాయిస్ రికార్డులు అయి ఉండొచ్చు, లేదంటే కొంతమంది ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వెళ్ళి వీడియోలు తీయడం అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు పెరిగిపోతున్నాయి ఇంతలా? ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఏంటంటే, మన భారతీయ వివాహ వ్యవస్థలో ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేసేటప్పుడు మనకు పూర్వకాలంలో ఏంటంటే ఈ రెండు కుటుంబాల చరిత్ర చూసేటోళ్ళు బాగా. అందుకే అప్పుడు మనకు పెళ్ళప్పుడు ఏమంటారంటే ఏంటంటే, ఒక వ్యక్తికి పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెప్పేసి ఒక మనకు నానుడి ఉంది. సో అప్పుడు మనకి ఏంటంటే, మనకు పూర్వకాలంలో మ్యారేజెస్ స్ట్రాంగ్ ఎందుకున్నాయంటే ప్రధాన కారణం ఏంటంటే ఎంగేజ్లో పెళ్లి చేయటం. ఓకే, అప్పట్లో మీకు 22, 23కి పెళ్ళి అయిపోతుండే. అమ్మాయిలకు 18, 16, ఇంకా అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువ చేస్తుండే. సో ఈ తక్కువ ఏజ్లో పెళ్లి కావడంతో వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఎక్కువ ఉంటుండే. ఇప్పుడున్న మ్యారేజెస్ ఏమవుతున్నాయంటే 30కి 35కి చేసుకుంటున్నాం. కెరీర్ అని చెప్పేసి చదువుకోవాలని, కెరీర్ సెటిల్ కాలేదని, జాబ్స్ లేవని, లేకపోతే సంపాదన లేదని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని పైసలు వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా పెళ్లి చూసుకుంటున్నారు. సో ఒక 30-35 ఇయర్స్కి మ్యారేజ్ చేసేసుకుంటే ఏంటంటే అప్పటికి ఇద్దరికి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువైపోతాయో అప్పటికి వాళ్ళు ఇండివిజువాలిటీ కోరుకుంటారు. ఓకే, ఇండివిజువాలిటీ కోరుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ చుట్టుపక్కల ఫెసిలిటీస్ని మనకి ఇండివిజువాలిటీ అనేది కోరుకుంటున్నారు కాబట్టి ఆ సీక్రెసీ అనేది పెరిగిపోతున్నది. ఇప్పుడు టెలిఫోన్ లేదనుకో, అప్పట్లో మనకి ఏముంది, ఫోన్లు ఉన్నాయా? ఫోన్ లేనప్పుడు సీక్రెసీ ఎక్కడిది? ఇంకా అంత ఓపెనే కదా. దొంగతనంగా మాట్లాడుకోవడాలు, పక్కకి వెళ్ళి మాట్లాడుకోవాలి, రికార్డ్ చేసుకోవడాలు, ఇవన్నీ లేవు కదా. లొకేషన్లు పంపడాలు, ఫేక్ లొకేషన్లు పంపడం, ఇట్లాంటి ఏం లేవు కదా. అప్పుడు స్వచ్ఛందంగా ఉంటుండే. ఇప్పుడు ఏమైంది, ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత సీక్రసీ పెరిగిపోయి, సీక్రసీ నుంచి మనకి అన్నీ పెరిగిపోయినాయి. ప్రధానంగా భారతదేశంలో వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే మనది అనే దగ్గర నుంచి నాది అనే దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు సంపాదించుకుంటున్నాం అనుకుందాం. సంపాదించుకున్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవాలని చెప్తాను నేను. సంపాదన ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి మనం ఇంత సంపాదించుకుంటున్నాం, ఏం చేద్దాం అని ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఈ నాది అనే ఒక సెల్ఫ్ హిపోక్రసీ ఎంత పెరిగిపోయింది అంటే, భర్త భార్య అనేది రెండు ఒక పదం కింద చూసే ఇండియాలో ఈ భార్యాభర్తల ఇద్దరి మధ్య ఏమేమి రాకూడదు అన్నీ వస్తున్నాయి. గొడవలు అయి ఉండొచ్చు, ఇష్యూస్ అయి ఉండొచ్చు. అండ్ మీరు చెప్తున్న ఈ నా అనుకునేది సిచ్యువేషన్ బట్టి అది వాళ్ళ లైఫ్ని ఇంకొంచెం చిందరవందర చేస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కలిసి ఉండాలన్నా లేదంటే విడిపోవాలన్నా ఇద్దరికి ఒక క్లారిటీ రావడం లేదు. సో కౌన్సిలింగ్ ఎంత ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ విషయాల మీద ఎవరితో మాట్లాడవచ్చు, ఎలాంటి విషయాల మీద ఎందుకు మాట్లాడాలి, దీనికి కాస్త క్లారిటీ ఇస్తారా? మ్యాట్రిమోనల్ ఇష్యూస్లలో ఎప్పుడైనా కూడా కౌన్సిలింగ్ అనేది మేజర్ రోల్ పోషిస్తుంది. బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా కూడా నేను స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ కౌన్సిలింగ్. 100% నేను కౌన్సిలింగ్కి వెళ్ళమనే చెప్తాను నేను. ఎందుకంటే కౌన్సిలింగ్ వెళ్ళడం ద్వారా మీకు సమస్య మీద అవగాహన వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఎట్లా చేయాలా వద్దా, ఇవన్నీ అర్థమవుతాయి. ఎప్పుడైతే ఈ కౌన్సిలింగ్లో మనకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు. ఫస్ట్ కుటుంబాలలో ఏదన్నా గొడవ అయినప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడే మాట్లాడుతుంటారు, అబ్బాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడే మాట్లాడుతుంటారు. ఇంతకుముందు సమాజంలో కొద్దిగా పెద్దరికము, పెద్ద మనుషులు వ్యవస్థ ఉంటుండే, అవి కూడా మాయమైపోయినాయి. ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. పెద్ద మనుషులు కూడా నిజాయితీగా లేరు. ఇప్పుడున్న సమాజంలో పెద్ద మనుషులు కూడా నిజాయితీగా లేరు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఎటుపడితే అటు మాట్లాడుతున్నారు. సో దీని నుంచి ఏమవుతున్నది అంటే ఏంటంటే, వీళ్ళకు వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోతారు.
సో ఎప్పుడైనా కూడా ఒక థర్డ్ పార్టీ, ఒక ఎక్స్పర్ట్ గైడ్లైన్స్ కనుక ఒక మంచి వ్యక్తులు మీకు ఇప్పుడు డైవర్స్ కేసులు ఎక్కువ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కనుక మీరు కౌన్సిలింగ్ వెళ్ళగలిగితే వాళ్ళ విషయాన్ని బ్యాలెన్స్ చేసి కలిసి ఉండడానికి ఏం చేయొచ్చు, లేకపోతే విడిపోవడానికి ఏం చేయొచ్చు అనేది చెప్తారు. వీళ్ళందరూ ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే కౌన్సిలింగ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో సమస్య వచ్చినప్పుడు దానికి ప్రధానమైన మందు కౌన్సిలింగే. కౌన్సిలింగ్తోనే సాల్వ్ అవుతుంది అది. ఈ కౌన్సిలింగ్ చేసుకోకుండా ఏం చేస్తున్నారు, వీన్ని లేపేద్దామనో లేకపోతే వీళ్ళు చచ్చిపోవడం, రెండిట్లో ఒకటి చేస్తున్నారు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, చేసుకున్న తర్వాత ఏ సమస్యలు వచ్చినా మీరు డెఫినెట్లీ కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే దానికి 100% మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ని మీరు కనిపెట్టకుండా మీరు చావటము, చంపటము, ఇతరులను ఇబ్బంది పెట్టడము, మీరు లైఫ్ వేస్ట్ చేసుకొని జీవితాంతం జైలు ఉండటం కాదు కదా అని చెప్తాను నేను. ఒక భార్య భర్త విడిపోవాలి లేదంటే కలిసి ఉండాలనే క్లారిటీ లేకుండా మధ్యలో ఉండిపోయారు అనుకుందాం. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మంచిగా జాబ్ చేసుకుంటున్న వాళ్ళు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ. ఏమవుతుంది, మార్నింగ్ 10 to 6 అనేది ఆఫీసు. ఆ తర్వాత కూడా కొన్ని కల్చర్స్ వల్ల వేరే రకంగా స్పెండ్ చేస్తూ ఉంటారు. మాట్లాడుకోవడానికి దూరం పెరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే సజెషన్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా కూడా ఫస్ట్ ఒకరికొకరికి కోఆపరేషన్ చేసుకోవాలని చెప్తాను. జెన్యూన్ ఉండడం అనేది ఫస్ట్ పాయింట్. ఇద్దరు వ్యక్తులు జాబ్ చేసినంత మాత్రాన, లేకపోతే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ఇంటి కింద నివసించినంత మాత్రాన మనం దాన్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు మీరు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ఇంటి కింద పని చేస్తే టైం దొరుకుతాం లేదన్నప్పుడు మరి కొంతమంది పని కోసం వేరే ప్రదేశం పోతే వాళ్ళు మొత్తానికే గడపలేరు కదా. అంత మాత్రం చేత వాళ్ళ మధ్యలో ఉన్న భార్యాభర్తల బంధం చెడిపోతుందా? ఇప్పుడు పూర్వకాలంలో చదువుకోవడానికనో పని కోసమనో భార్య పిల్లల్ని వదిలిపెట్టి పక్క దేశాలు పోయిన లేరా? అంత మాత్రం చేత కుటుంబ వ్యవస్థ అనేది ఖరాబ్ అయిపోయిందా? లేదు కదా. సో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అంటే వాళ్ళకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. ఫస్ట్ కలిసి ఉండాలనే కోరిక ఉండాలి వాళ్ళకి. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ముందు వాళ్ళు మాట్లాడుకోవాలి, అంటే వాళ్ళు మాట్లాడుకోవాల్సిన విషయాలకు సంబంధించి వాళ్ళకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలకు సంబంధించి వాళ్ళకి ఒక అవగాహన లేదు. అంత పెద్దరికం లేకపోయి ఉండొచ్చు, అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఒక కన్సల్టింగ్ పర్సన్ ఎవరైనా మీకు ఏది మంచి ఏది చెడు అని చెప్తే మీ లైఫ్ బాగుపడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి కన్సల్టెన్సీస్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు నాగేశ్వరరావు పూజారి గారు. సో వీటికి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. సో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇక్కడ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఈ విషయాలపై మీకు ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే మీరు ఈ నెంబర్ల ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ముఖ్యంగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. వాటిపై కూడా ఒక స్పెషల్ ఎపిసోడ్స్ అనేది సార్తో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం.